మార్నింగ్ శుభోదయం ఒక ఇన్సిడెంట్ జరిగింది, దాన్ని షేర్ చేసుకుందాం అనుకుంటున్నా. ఎందుకంటే ప్రజలు ఎలా తయారైనంటే ఎవరికన్నా బాధ తగిలితే ఎంత సంతోషంగా ఉంటారో అర్థం కాదు. ఎందుకంటే ఎదుటోడు చెడిపోవాలని 10 ఓరు కోరుకుంటాడు, కానీ మనకు దేవుడు ఎప్పుడు సాయం చేస్తూనే ఉంటాడు. అది వాళ్ళకి తెలదు. ఎందుకంటే ఇన్సిడెంట్ జరిగినప్పుడు ఏమవుతుందంటే మనల్ని ఓదార్చరు, పొడుస్తారు. ఎందుకంటే పుండు మీద కారం పొడి ఎట్లా వేస్తారో ఆ టైపు. షాప్లోకి వెళ్ళా ఇంతకుముందు నా ఛానల్ ఒకటి కట్ అయిపోయింది, అంటే 2 ఛానల్ కట్ అయిపోయినాయి. ఇయర్కు స్ట్రైక్ రేట్ పడి మళ్ళీ కొత్త ఛానల్ ఓపెన్ చేసుకున్నాను. దానికి చాలా మందికి సంతోషంగా ఉన్నారు, కానీ మన ఛానల్ సక్సెస్ అవుతుందని వాళ్ళకి తెలియదు. చాలా మందికి ఓన్లీ 3 మంత్స్లో సక్సెస్ అవుతుంది. ఎందుకంటే ఇప్పుడు నాకు నాలెడ్జ్ ఉంది, ఐడియా ఉంది. మన స్ట్రైక్ రేట్ పడి పోయింది అంటే ఫస్ట్ వార్నింగ్, సెకండ్ వార్నింగ్, థర్డ్ వార్నింగ్ ఉంటుంది. ఫస్ట్ వార్నింగ్ వార్నింగ్ ఇస్తారు, సెకండ్ వార్నింగ్ అయితే 7 days కట్ చేస్తాడు, మళ్ళీ 90 days కట్ చేస్తాడు. ఇంకా 90 days కట్ చేస్తే ఛానల్ అనేది బ్లాక్ లిస్ట్కి వెళ్ళిపోతుంది. కానీ మనం ఇప్పుడు డిసప్పాయింట్ కావద్దు ఛానల్ కొనేదానికి. కానీ మళ్ళీ దానికి డబల్ పవర్, సింగిల్ పవర్ కాదు, డబల్ పవర్తో మనం చేసుకున్నామంటే 100% సక్సెస్ అవుతుంది. లేదు అనుకో సక్సెస్ కాదు. ఎప్పుడే కానీ మనం డిసప్పాయింట్ అనేది కాకూడదు. మనలో మనం టాలెంట్ పెంచుకోవాలి, అంతే కానీ సహనం అనేది కోల్పోకూడదు. సహనం అనేది కోల్పోతే ఆ రోజు మనం ఓడిపోయినట్ల. ఎప్పుడు గెలవాలనే కోరుకోవాలా. 100% గెలుస్తాం ఈసారి. ఎందుకంటే స్ట్రైక్ రేట్ పడింది, వేరేవాడు కంప్లైంట్ ఇచ్చాడు. కంప్లైంట్ ఇచ్చినంతవరకు ఏం కాదు ఇట్లా. ఎందుకంటే మనం ఒక ఛానల్ రన్ చేయాలనుకున్నప్పుడు కొంచెం టైం పడుతుంది. అంటే ఎండుపోటు పొడిచే వాళ్ళు చాలా జనం ఉంటారు, అవి మనం లైట్గా తీసుకొని వెళ్ళిపోతాం. సక్సెస్ అనేది 100% వస్తుంది. కాకూడదు అనుకోకూడదు. ఇప్పుడు మన మనసులో మనం డిసప్పాయింట్ అనేది ఎప్పుడు కాకూడదు. ఇంకో ఛానల్ ఓపెన్ చేశాను, రెడ్డి గారి అబ్బాయి. ఎందుకంటే స్ట్రైక్ రేట్ పడిపోయింది ఛానల్. ఇంకోటి 2 ఛానల్ అట్లా కట్ అయిపోయినాయి. కానీ కట్ అయిపోయినాయని ఎప్పుడు మనం డిసప్పాయింట్ కావాలి. ఎందుకంటే ఈసారి ఓన్ వాయిస్ పెట్టినామంటే యూట్యూబ్ అనే ఛానల్ అనేది మంచిగా సపోర్ట్ ఇస్తుంది చాలా మందికి. ఆ సపోర్ట్ వల్ల మనకి ఎందుకంటే న్యూస్ ఎక్కువ వస్తాయి, వ్యూస్ కానీ ఏదైనా కానీ. ఫస్ట్ వార్నింగ్ ఒకటి ఉంటుంది. ఫస్ట్ వార్నింగ్ అంటే మెసేజ్ పెడతాడు, అంటే నువ్వు యూట్యూబ్ ఫాలో కానీ, యూట్యూబ్ ఫాలో అయితేనే మనకు అంటే మనకి ఏం పెట్టాలి అని ఏమన్నా మనకు చాలామందికి తెలియదు. అంటే ఓటే పారే వైరల్ కావాలని వైలెంట్ ఎక్కువ పెడతారు. సైలెన్స్గా అంటే యూట్యూబ్ ఛానల్ అనేది సక్సెస్ అనేది చాలా మందికి ఇస్తుంది. మనం వైలెంట్ ఎక్కువ పెట్టుకోడు, సైలెన్స్ పెట్టుకోవాలి. సైలెన్స్ పెట్టుకుంటే బాగా సపోర్ట్ ఇస్తుంది, న్యూస్ కూడా బాగా వస్తాయి. మనకు స్ట్రైక్ రేట్ అనేది పని అనుకో 90 days వరకు ఇంక ఎత్తిపోతుంది. ఒక పారి కాపీ రేట్ కానీ, స్ట్రైక్ రేట్ కానీ, పాటలు కానీ. ఇప్పుడు మనం జుడుతూ అంటాము, బ్యాగ్ ఏమైనా కొట్టుకునేవి కానీ మనకు తెలియకోకుండా, బ్లడ్ కానీ ఏమైనా పెట్టామంటే వెళ్ళిపోతుంది, స్ట్రైక్ రేట్ పడుతుంది. మనం ఎంత జాగ్రత్తగా చేసుకుంటే ఛానల్ అంత డెవలప్మెంట్ అవుతుంది. మనకి ఎప్పుడే కానీ యూట్యూబ్ ఫాలో అవుతాండలా మనం దాన్ని అధిగమించిపోయినాం అనుకో ఛానల్ అనేది కట్ అవుతుంది. వీడియోస్ కూడా మంచిగా అప్లోడ్ చేయాలి, తమ్ములేని పెట్టాలి. తమ్ములేని అంటే పైన రాయాల వీడియో ఏదానికి ప్రపోజ్ అది ఇదని. అప్పుడు ఛానల్ అనేది బాగా డెవలప్మెంట్ అవుతుంది, సక్సెస్ అవుతుంది. ఫస్ట్ వార్నింగ్ అప్పుడు మనం తీసేసుకోవచ్చు, దాన్ని కూడా నెట్లే పోయి మనం ల్యాప్టాప్లోకి అట్లా పోయి. ఇంకా సెకండ్ పన్నే అంటూ ఇంకా ఛానల్ అనేది డెవలప్మెంట్ అనేది తగ్గుతూ వస్తుంది. మనం గ్రోత్ బాగా రావాలంటే మనం ఓన్ వాయిస్ పెట్టుకొని కంటెంట్ మనమే యాక్టింగ్ చేసినామంటే ఛానల్ డెవలప్మెంట్ అవుతుంది. మెయిన్ ఏం చేయాలంటే మనం బ్లడ్ కానీ, పశువులు కొట్టేది కానీ, జంతువులు కొట్టేది కానీ ఇవన్నీ పెట్టినామంటే ఛానల్ అనేది కట్ అయిపోతుంది. బ్లడ్ కానీ అన్నీ సైలెన్స్ పెట్టుకోవాలా. ఎంటర్టైన్మెంట్ మాట్లాడచ్చు ఏదైనా కానీ, వైలెంట్ పెట్టామంటే ఛానల్ అనేది 100% కట్ అవుతుంది. మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఎందుకంటే ప్రతి ఒక్కటి మంచి వీడియోస్ పెడతానే ఉంటాం. ఎందుకంటే ఎంటర్టైన్మెంట్ వీడియోస్.